హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ని కేవలం 5,000 రూపాయలతోటి స్టార్ట్ చేయొచ్చు. అదేంటది 5,000తో స్టార్ట్ చేయొచ్చు? బికాస్ మన ఆన్లైన్ కోర్స్ అనేది 60,000 రూపీస్ వర్త్ కోర్స్ ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకందరికీ కూడా అవకాశంగా వీలుగా ఉండాలి అని చెప్పేసి ఈఎంఐ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో నెలకి 5,000 రూపాయలు చొప్పున పే చేసుకుంటూ ఒక సంవత్సరంలోని 12 నెలల్లోని ఈ 60,000 అనేది క్లియర్ చేయొచ్చు. అండ్ అది కూడా మీకు లైఫ్ టైం వెలిడిటీ ఆపర్చునిటీ అనేది ఇస్తాం. అంటే ఎగ్జామ్ క్లియర్ అయినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 30th నవంబర్ వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? అలానే ఇప్పుడు ఇంకొక కోర్స్ ఏంటి అంటే మీకు అట్ ద సేమ్ టైం ఆప్షనల్ మీద కూడాను లైవ్ ప్లస్ రికార్డెడ్ మీద మీకు ఇదే ఈఎంఐ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆప్షనల్ అనేది ఎంత ఇంపార్టెంటో అనేది మనకు అందరికీ కూడా తెలిసిందే, రైట్? సో ఈ ఆప్షనల్ అనేది 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనమాట. అయితే మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ 3,000 పే చేస్తూ 10 నెలల్లోన క్లియర్ చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్టింగ్ 3,000 అనేది పే చేసి స్టార్ట్ చేసేయచ్చు. ఆ తర్వాత మీరు క్లాసెస్ అనేవి యాక్సెసిబిలిటీ అనేది తీసుకోవచ్చు. అది కూడా మీకు లైఫ్ టైం వెలిడిటీ ఆపర్చునిటీ తోటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఇప్పుడు మనకి పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, సో ఈ 5 ఆప్షనల్ కోర్సెస్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఈ వ్యాలిడిటీ కూడా మీకు వచ్చేసరికి 30th నవంబర్ వరకు మాత్రమే. సో ఈ లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ సెషన్. సో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ చాప్టర్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే బేసికలీ హిస్టరీ తెలుసుకోవాలి, ఎక్స్పీరియన్సెస్ గురించి నేర్చుకోవాలి అని చాలామంది బేసికలీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకోసం? పెద్దవాళ్ళు ఏదైనా సరే ఆలోచించి అంటే ఏదైనా చేశారనుకోండి, వాళ్ళు చేసిన దాంట్లో మనకి అంటే వాళ్ళు 100 థింగ్స్ అనేవి ఆలోచించి ఒక పని చేస్తారనమాట. సిమిలర్లీ ఎందుకోసం అలా చేస్తారు? బికాజ్ వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో వాళ్ళు చిన్నప్పుడు ఉండేటప్పుడు లేదా అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత, లేకపోతే వాళ్ళు ఏమొచ్చి అంటే ఆఫ్టర్ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు ఏంటి, దాన్ని బట్టి చిన్నపిల్లలకి అరే నువ్వు ఇలా చెయ్యకురా పాడైపోతారా, అరే ఇలా చేస్తే ఇలాగ అవుతుందిరా అని చెప్పేసి సజెషన్స్ అనేవి ఇస్తారు. సిమిలర్లీ మనకి కూడా ప్రిపరేషన్ అనేది చేస్తున్నప్పుడు గురువులు అనేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్, టీచర్స్ అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు రైట్ పాత్లో ఎలా వెళ్ళాలి, మనం రైట్ పాత్లో వెళ్తే ఏం జరుగుతుంది, లేదా ఇఫ్ అట్ ఆల్ చిన్నది మిస్టేక్ అయినా సరే మన లైఫ్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో అనేది చెప్తారు. సో సిమిలర్లీ అలానే మన నేషనల్ హిస్టరీయే కాకుండా వరల్డ్ హిస్టరీ అనేది కూడా తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే యూరోపియన్స్ అనేవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు స్టార్టింగ్ టైం పీరియడ్స్ నుండి ఏ విధంగా గ్రోత్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్ సివిలైజేషన్ ఆర్ రోమన్ సివిలైజేషన్ ఆర్ అదర్వైజ్ స్పెయిన్ ఆర్ పోర్చుగీస్ కల్చర్, ఇవన్నీ కూడా ఏ విధంగా డెవలప్ అయ్యాయి. మెసపటోమియన్ సివిలైజేషన్ కానీ వే బిహైండ్ సంథింగ్ అరౌండ్ 5,000 BC ఆ టైం పీరియడ్లోనే వాళ్ళకి రిటర్న్ టాబ్లెట్స్ అని చెప్పేసి ఇంకా వెయిట్స్ అని మెషర్స్ అని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అంత అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు వాటి నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం తెలుసుకుంటున్నాం, హిస్టరీలోని జరిగిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని మళ్ళీ మనం రిపీట్ చేయకుండా ఉండాలి అంటే ఏ విధంగా చేయాలి. ప్రెసెంట్ టైమ్స్లోని
ఎస్పెషల్లీ కరెంట్ టైమ్స్లోని ఇప్పుడు మనందరం కూడా చూస్తుంది రష్యా యూక్రెయిన్ క్రైసిస్ కానీ ఆర్ ఇజ్రాయెల్ హమాస్ వార్ కానీ ఇవంతా కూడా వీటన్నిటి వల్ల ఒక కంట్రీ ఈగోకి వెళ్ళిపోవడం, ఇంకా తర్వాత అనవసరంగా వరల్డ్ వార్ రావడం. ఈసారి వరల్డ్ వార్ వచ్చిందంటే వాట్ విల్ హ్యాపెన్? డైరెక్ట్లీ ఇంకా అటామికే. ఎవరి దగ్గర లేదు అటామిక్ ఎనర్జీ. సో గ్లోబ్ అంతా ఇంకా నాశనం అయిపోవడమే తప్ప ఇంకా అంతకంటే ఇంకేం లేదనమాట. సో అలాంటి వాటి వల్ల ఏం సాధిస్తామని, వీ నీడ్ టు సర్వైవ్. అండ్ అలానే మనం ఏదైనా సాధించి చూపాలి. దట్ ఈస్ వాట్ వరల్డ్ హిస్టరీ ఈస్ టీచింగ్ అస్ అనమాట. సో ఇండియాలోని మనం హిస్టరీ చదువుకున్నాం అనుకోండి, కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు తెలుస్తాయి. అది వరల్డ్ హిస్టరీలో తెలుసుకున్నాం అనుకోండి, దెర్ ఆర్ లాట్ మోర్ ఎగ్జాంపుల్స్ టు నో అనమాట. సో అందుకే ఈ టెక్స్ట్ బుక్ని నేను అంత బ్యూటిఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ డెఫినెట్లీ ఇదేదో ఎగ్జామ్ కోసమో లేకపోతే ఎగ్జామ్ రాస్తేనే హెల్ప్ అవుతుందని కాదు. దిస్ షోస్ ఏ పార్ట్ టు అవర్ లైఫ్ ఆల్సో. మన పర్సనల్ లైఫ్లో కూడా మనం అంటే ఎటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అనేది కూడా ఈ యొక్క పర్టికులర్ బుక్ అనేది మనకు నేర్పిస్తుంది. మేడం ఎందుకు మేడం ఈ ఫిలాసఫీ అంతా ఈరోజు చెప్తున్నారు? వై? బికాస్ టుడే ఇస్ ద ఎండ్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ చాప్టర్స్, థీమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. సో ఈ యొక్క పర్టికులర్ సెషన్లోని ఈ రోజుతోటి మనకి చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్ వై నేను చెప్తున్నాను. అండ్ అంటే ఎన్సీఆర్టీస్ అనే కాదు, ఏదైనా సరే కాదు, ఏదైనా ఎక్స్పీరియన్సెస్ కానీ బుక్స్ కానీ రాస్తున్నారు అంటే దాని వెనకతల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. సో వాటిని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్క బుక్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అదేవిధంగా ఈ బుక్లో కూడాను డైరెక్ట్గా చాలా వర్డ్స్ మెన్షన్ చేసిన, ఇండైరెక్ట్లీ చాలా ఇన్నర్ మీనింగ్స్ అనేవి ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడమే మెయిన్ థీమ్ ఆర్ ఫోకస్ అనమాట. ఓకేనా? సో ఎస్, నౌ కమింగ్ టు ద కంటిన్యూషన్ ఆఫ్ అవర్ చాప్టర్. ఆల్రెడీ కొరియాలోని ఏ విధంగా కొరియన్ క్రైసిస్ అనేది, అంటే నార్త్ కొరియా సౌత్ కొరియా అనేది ఏ విధంగా డివైడ్ అయింది, ఆర్ అదర్వైజ్ నార్త్ కొరియా ఏ కంట్రోల్లో ఉంది, సౌత్ కొరియా ఏ కంట్రోల్లో ఉండింది, ఎవరి కంట్రోల్లో ఉండింది, ఆ తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి ఎట్సెట్రా, అదంతా కూడా మనం లాస్ట్ థీమ్లో చూసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ వాట్ నెక్స్ట్ వచ్చేసరికి కొరియన్ డెమోక్రసీ అండ్ ద ఐఎంఎఫ్ క్రైసిస్. సో కొరియన్ డెమోక్రసీ, ఎస్పెషల్లీ డెమోక్రసీ అనేది ఏ కొరియాకు వచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నార్త్ కొరియా కానీ సౌత్ కొరియా గురించి. సో నార్త్ కొరియాలోని యాక్చువల్లీ కమ్యూనిజం బికాస్ ఆఫ్ చైనా కానీ రష్యా ఇన్ఫ్లుయెన్స్ వల్ల, వేరే సౌత్ కొరియాలోని బికాస్ ఆఫ్ యూరోపియన్స్ అండ్ ఆల్సో ఈ వెస్ట్రన్ బ్యాంక్స్ వల్ల కానీ యుఎస్ వల్ల డామినేషన్ వల్ల కానీ ఇక్కడ డెమోక్రటిక్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా హైలైట్ అవ్వడానికి గల మెయిన్ కారణాలు అనమాట. అయితే యాజ్ పర్ ద న్యూ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ డైరెక్ట్ ఎలక్షన్ ఎప్పుడొచ్చింది కొరియాలోని 1971లో జరిగిందనమాట. ఓకేనా? ఫస్ట్ ఎలక్షన్ సిన్స్ 1971 నుండి 1987లోని. బట్ డ్యూ టు ద ఒపోజిషన్ పార్టీస్ ఫెయిల్యూర్ టు యునైట్ ఏ ఫ్యూ మిలిటరీ లీడర్ ఆఫ్ చైనా మిలిటరీ ఫ్యాక్షన్ రో తేవు వాజ్ ఎలెక్టెడ్. బికాజ్ ఒపోజిషన్ పొలిటికల్ పార్టీస్లోని యూనిటీ అనేది లేకపోవడం వల్ల, వాళ్ళకి ఇష్యూస్ అనేవి రావడం వల్ల అప్పటికీ ఉన్న కొంచెం మిలిటరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే దాంట్లోని కూడాను రో తేవు అనే వాళ్ళు ఎలెక్ట్ అవ్వడానికి గల మెయిన్ కారణం అనమాట. హవెవర్ ఈవెన్ దో మిలిటరీ పాత్లోనున్నా సరే దే హ్యావ్ ఫాలోడ్ డెమోక్రసీ. ఇంతకీ డెమోక్రసీ అంటే ఏంటి? సో దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్ ఈజ్ లైక్. ఇంత క్లాస్ వినిన తర్వాత, ఇన్ని చాప్టర్స్ అనేవి నేర్చుకున్న తర్వాత డెమోక్రసీ అనేది ఏంటో మీరు చెప్పాలి నాకు కింద కామెంట్ బాక్స్లోని. 1990లోని ఫైనల్లీ ఏం జరిగింది? అంటే చాలా కాలం నుండి ఉన్న ఒపోజిషన్ లీడర్ కిమ్ యంగ్ శామ్ అనేవాళ్ళు అంటే రో పార్టీ తోటి, అంటే మిలిటరీ లీడర్స్ తోటి కాంప్రమైజ్ అవ్వడం అనేది జరిగింది. దేనికోసం? టు క్రియేట్ ఎ లార్జ్ రూలింగ్ పార్టీ. అంటే ఒక లాంగ్ టర్మ్లోని రూలింగ్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం. మిలిటరీ లీడర్ అనేవాళ్ళు, కూప్ అనేవాళ్ళు ఎంతకాలం సపోర్ట్ ఉంటుంది? ఏదో ఒక పొలిటికల్ పార్టీ అనేది ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి యంగ్ శామ్ ఎవరైతే ఉన్నారో అతను కాంప్రమైజింగ్లోకి రావడం జరిగిందనమాట. అయితే ఫైనల్లీ డిసెంబర్ 1992, అంటే ఈ యొక్క టైం పీరియడ్ తెలుసు కదా మనకి, కంపారిజన్స్ చేసుకోవడం నేర్చుకోండి. దిస్ ఇస్ ద టైం పీరియడ్ వేర్ ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి ఇండియాలో జరుగుతున్న టైం పీరియడ్. ఓకే, సో కిమ్ ఏ సివిలియన్ was elected the president after decades of military rule. So 1987 నుండి 1970s నుండి ఇన్ఫాక్ట్ మిలిటరీ కూప్ అనేది ఉంటుంది. సో ఫైనల్లీ 1992లోని ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అదే కిమ్ యంగ్ శామ్. ఓకే,
So, with his election and the consequent dissolution of authoritarian military power, democracy made its forward march. అప్పటి వరకు కూడా డెమోక్రసీ అనేది ఉండింది, బట్ స్టిల్ యంగ్ అనే అతను ఎలక్ట్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా డెమోక్రసీ అనేది స్ట్రెంథెన్ అవ్వడం జరిగిందనమాట. అయితే సో వీళ్ళందరికీ కూడా చాలా ఎక్స్పర్టైజ్ ఉండడం వల్ల, ఎస్పెషల్లీ వీళ్ళ ఫోకస్ కూడా ఏంటి, ఇండస్ట్రియలైజేషన్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల కానీ, సో ఈ న్యూ అడ్మినిస్ట్రేషన్లోని చాలా వరకు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. దానివల్ల గ్లోబల్ లెవెల్లోని చాలా సెవెరల్ కంపెనీస్ అనేవి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎప్పటి వరకు, టిల్ 1990s వరకు కూడాను. సో ఈవెన్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడాను కొరియా తాలూకా కొన్ని ఇండస్ట్రీస్ కాంగ్లోమెరేట్స్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే 3 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ 3 కలిపి ఉండడాన్ని కాంగ్లోమెరేట్స్ అని అంటారనమాట. సో కొరియన్ గవర్నమెంట్ తాలూకా సపోర్ట్ తోటి ఈవెన్ వాళ్ళు కూడా ఏంటి, క్యాపిటల్ ఇంటెన్సివ్ హెవీ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఏ దగ్గర ఒక ₹1 కోటి ఉంది, బి దగ్గర 2 కోట్లు ఉంది, సి దగ్గర ఒక 50 లక్షలు ఉంది. ఎవరు కూడా హెవీ ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ చేయలేరు. అందుకు ఏబీసీ ముగ్గురు కలిపి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ ₹3 కోట్ల కలిపి పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక హెవీ ఇండస్ట్రీని, కెమికల్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేస్తారనమాట. అలా గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్, వీళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, అలా అన్నిటితో కలిపి వీళ్ళు ఒకేసారి హెవీ ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కానీ, అండ్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే ఫోకస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ మీద, రైల్వేస్ మీద, లాజిస్టిక్స్ మీద, షిప్ యార్డ్స్ మీద, బిల్డింగ్స్ మీద, అలాంటి వాటి మీద. అండ్ అలానే ప్రజలకి కొన్ని ఎడ్యుకేషన్ స్కీమ్స్ అని, లేదా హాస్పిటాలిటీ స్కీమ్స్ అని, అలాంటివి స్టార్ట్ చేసింది. ప్రైవేట్ సెక్టర్ కంప్లీట్లీ ఆన్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్స్ మీద, వేరాజ్ గవర్నమెంట్ వచ్చేసరికి వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది. అలా ఒకేసారి ఓవర్ ఏ టైం డ్రాస్టిక్ చేంజ్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది, కొరియాలోని. మీన్ వైల్ ఇంక్రీజింగ్ నియో లిబరలిస్ట్ ప్రెషర్ వచ్చేసరికి వాళ్ళ మార్కెట్ని ఓపెన్ చేయాలని, అండ్ కిమ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి ఓఈసీడీ తోటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది 1996లోని. అండ్ దాంతో కొరియా తాలూకా ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్ని కూడా స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి అనుకున్నారనమాట. ఓఈసీడీ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఈ యొక్క బాడీ వచ్చేసరికి ఇండస్ట్రీ అంటే గ్లోబల్ లెవెల్లోని అడ్వాన్స్డ్ ఎకానమీస్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అనమాట. ఎందుకంటే వాళ్ళ తాలూకా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, పేరులోనే ఉండింది ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం. 1996లో కొరియా మెంబర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకోసం, కొరియా తాలూకా ఫోకస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో షోకేస్ చేయడానికి అనమాట. బట్ మీన్ వైల్ ట్రేడ్ డెఫిసిట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి, ఇంపోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. దానివల్ల అండ్ పూర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల, అండ్ కొంతమంది బిజినెస్ ఆపరేషన్స్ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల కొరియా వచ్చేసరికి ఫారిన్ కరెన్సీ తాలూకా క్రైసిస్ అనేది 1997లో ఫేస్ చేసేసింది. అంటే సేమ్ లైక్ ఇండియా 1991లో ఏదైతే ఫేస్ చేసామో అదే ప్రాబ్లం కొరియా 1997లో ఫేస్ చేసింది. అయితే వీళ్ళు ఈ క్రైసిస్ని ఏ విధంగా హ్యాండిల్ చేశారు, ఈ ఎమర్జెన్సీ ఫినాన్షియల్ సపోర్ట్ ఐఎంఎఫ్ ప్రొవైడ్ చేసింది. సో మనకు కూడా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కూడా 1991లోనే ఎల్పిజి రిఫార్మ్స్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే మనకు కూడా ఫారెన్ కరెన్సీ ఇష్యూ ఏదైతే ఉందో అది సాల్వ్ చేస్తామన్నారు కదా, అదే విధంగా కొరియాలో కూడా అనమాట. సైమల్టేనియస్లీ కంట్రీ తాలూకా ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి సిటిజన్స్ వచ్చేవాళ్ళు ఫారెన్ లోన్ రిపేమెంట్ కోసం గోల్డ్ కలెక్షన్ మూవ్మెంట్ ద్వారా అలా ప్రజల్లో కూడాను ఒక యాక్టివ్ మూవ్మెంట్ అనేది కూడా స్టార్ట్ అయిందనమాట. కొరియా ఎంత బ్యూటిఫుల్గా ఉండింది, రైట్? దిస్ ఈజ్ వాట్ ద చాప్టర్ ఈజ్ లైక్. ప్రెజెంటెడ్ డౌన్ టౌన్ అనమాట, సియోల్. నైట్ టైమ్స్లోని సియోల్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కొరియా అనమాట. ఓకే, సో డిసెంబర్ 1997లోకి వచ్చేసరికి ఈ కిమ్ సాంగ్ ఉన్నాడు కదా, ఆ తర్వాత కిమ్ డే జంగ్ వచ్చేసాడనమాట ప్రెసిడెంట్ కింద ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కొరియా. అతను కూడా ఇంతకు ముందు నుండి ఆపోజిషన్ లీడర్ కింద ఉండేవాడు. సో మార్కింగ్ ఏ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో అప్పటికే డెమోక్రసీ అనేది వచ్చేసింది కదా, సో అందుకోసం ప్రాపర్గా ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అప్పటి వరకు ఉన్న అపోజిషన్ లీడర్ కూడా చేంజ్ అయ్యారు. ఎందుకంటే అప్పటి నుండి వచ్చిన క్రైసిస్ ఏదైతే ఉందో ఈసారి ప్రాపర్గా సాల్వ్ చేయాలి అని చెప్పేసి. అండ్ సెకండ్ టైం పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ పవర్ వచ్చేసరికి 2008లో జరిగిందనమాట.
వెన్ కన్జర్వేటివ్ పార్టీ వచ్చారనమాట. లీ మ్యూంగ్ బ్యాక్ అనమాట ప్రెసిడెంట్ కింద ఎలెక్ట్ అయ్యారు. సో దాని తర్వాత మళ్ళా ప్రోగ్రెసివ్ రో మ్యూ హ్యూన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అంటే ఇందులోని డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, ప్రోగ్రెసివ్ ఆర్ కన్జర్వేటివ్స్, అలా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అనమాట. 2012లో మళ్ళా కన్జర్వేటివ్ పార్క్ గ్యూన్ హై వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ది ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. సో కొరియాలోని 2012లోని మనకి వే బ్యాక్ ఇన్ 1970sలోనే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యడం స్టార్ట్ అయింది. కానీ సౌత్ కొరియా లాంటి అడ్వాన్స్డ్ ఎకానమీస్లోని కంట్రీస్లోనే 2012 వరకు కూడా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ లేరు. ఓకేనా, పార్క్ గ్యూన్ హై. సో స్టార్టింగ్ ఇవిడ టైం పీరియడ్లో చాలా వరకు కూడాను వాళ్ళ ఫాదర్ తాలూకా సపోర్ట్ వల్ల తన సపోర్ట్ అనేది స్ట్రెంథన్ అయింది అనమాట. బట్ అక్టోబర్ 2016కి వచ్చేసరికి ఓకే యాక్చువల్లీ చాలా వరకు కూడా ప్రజలకి బయటకు తెలిసిపోయింది. షీ హ్యాడ్ లెట్ ఎ ఫ్రెండ్, అంటే తను తన ఫ్రెండ్ని సీక్రెట్గా ఈ గవర్నమెంట్ అఫైర్స్ని మెయింటైన్ చేపిస్తుంది వాళ్ళ ఫ్రెండ్ చేత అనే విషయం బయటకు వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత నేషన్ వైడ్గా ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో తర్వాత ఆవిడ మీద అగెయిన్స్ట్గా ఇంపీచ్మెంట్ అనేది పాస్ అయింది. తర్వాత తన్ని 2017లోని, అంటే ఇట్స్ జస్ట్ లైక్ 7 to 8 years, అంటే 6 to 7 years బ్యాక్ ఆవిడ తాలూకా గవర్నమెంట్ అనేది పడిపోయింది అనమాట. సో 2017లోని మళ్ళా మూన్ జే ఇన్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఇన్ ఏ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫర్ ద థర్డ్ టైం అనమాట. ఓకేనా. సో తర్వాత అంటే ఏ విధంగా ఇక్కడ పొలిటికల్ క్రైసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు స్టార్టింగ్. దిస్ ఇస్ నాట్ దాట్ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటి అంటే దీస్ ఆర్ ద థింగ్స్. అందుకే మనం ఓట్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా ఓట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవరి ఎఫైర్స్ ఎవరి కంట్రోల్లో వెళ్తున్నాయి, ఎవరు కరెక్ట్గా రూలింగ్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా రూలింగ్ చేయట్లేదు అనే విషయాల్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ విషయం ఇక్కడ అర్థమైంది అనేది. అండ్ ఈ 2016లో జరిగిన ప్రొటెస్ట్ వచ్చేసరికి అంటే టోటల్ వరల్డ్ వైడ్ కూడా రీచ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఏ విధంగా తర్వాత డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం ద్వారా మళ్ళీ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా జరిగిందో, సో దాన్ని బట్టి అర్థమవుతుంది కొరియా తాలూకా పీపుల్ అనే వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు, ఎంత పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అండ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఇంకా లేవు. బికాస్ తను చేసిన ఇష్యూ వల్ల ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది, కానీ అదర్వైజ్ Korea was such a peaceful democratic nation anamata. And the Korean democracy owes a debt to economic development, but it was the citizens' elevated political awareness to encourage republicanism in the country, which played the lead role in advancing it to where it is today. యాక్చువల్లీ ఇక్కడ వీడు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యాక్చువల్లీ కొరియాలోని చాలా వరకు కూడా పొలిటికల్ క్రైసిస్ అనేది జరిగింది. అండ్ గవర్నమెంటల్ తాలూకా క్రైసిస్ అనేవి కూడా జరుగుతూనే ఉన్నాయి. బట్ స్టిల్ ఎవరి వల్ల ఈరోజు ఇంత పర్ఫెక్ట్గా సియోల్ అనేది ఉండింది, కొరియా అనేది ఉండింది అంటే బికాస్ ద పీపుల్, ఓకే, ఈ పొలిటికల్ అవేర్నెస్, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. సిటిజన్స్ అంటే పీపుల్ తాలూకా పొలిటికల్ అవేర్నెస్ వల్ల యాక్చువల్లీ అక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం జరగట్లేదు, మనం ఎవరిని ఎలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోకూడదు అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు రిపబ్లికనిజం ఏదైతే ఉందో, ఈరోజు సియోల్ ఎంత డెవలప్ అయిందో అది ప్రాపర్గా జరగడానికి గల కారణం అని చెప్పేసి చెప్తున్నాడు. సో దీనివల్ల మనకు అర్థం అవ్వాల్సింది ఆర్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎలక్షన్స్ జరిగేటప్పుడు కానీ డెమోక్రసీలో కానీ ఎవరి తాలూకా అథారిటీ అనేది ఉండాలి, ఎవరి తాలూకా డామినేషన్ అనేది ఉండాలి, ప్రజల తాలూకా డామినేషన్. కానీ అది ఏ ప్రజలు, ఎవరు గూండాలు లేకపోతే రౌడీలు వాళ్ళ తాలూకా పవరా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఒక అవేర్నెస్, పొలిటికల్ అవేర్నెస్ ఉన్న క్యాండిడేట్స్, మన గ్రోత్ ఏంటి, మన డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవడు గుడి కట్టించాడు, ఎవడు ఆ స్టాట్యూ కట్టించాడు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఎవడు మనకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎవడు మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు, ఎవడు మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేశాడు, దిస్ ఈస్ వాట్ వెరీ రియల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో అది పొలిటికల్ అవేర్నెస్ ఉండాల్సిందే ప్రజల్లో అనమాట. సో దట్ ఈస్ వాట్ క్లియర్లీ వీ నీడ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ కొరియా నుండి. కొరియన్ పీపుల్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ అది నేర్చుకోవచ్చు. ఆ తర్వాత 2 roads to modernization అనమాట. లైక్ ఆ తర్వాత మోడర్నైజేషన్కి 2 paths అనేవి ఉండింది. ఇండస్ట్రియల్ సొసైటీస్ వచ్చేసరికి ఫార్ ఫ్రమ్ బికమింగ్ లైక్ ఈచ్ అదర్ హ్యావ్ ఫౌండ్ దేర్ ఓన్ పాత్స్ టు బికమింగ్ మోడర్న్.
సో కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ ఒక పాత్రలోని, కొన్ని ఇండస్ట్రీస్ ఒక పాత్రలోని, అలా 2 పార్ట్స్ క్రియేట్ అవ్వడం జరిగింది. సో జపాన్ తాలూకా హిస్టరీ అండ్ చైనా తాలూకా హిస్టరీ వచ్చేసరికి అలాంగ్ విత్ ద స్టోరీస్ ఆఫ్ తైవాన్ అండ్ కొరియా షో హౌ డిఫరెంట్ హిస్టారికల్ కండిషన్స్ లెడ్ దెమ్ ఆన్ వైడ్లీ డైవర్జెంట్ పాత్స్ టు బిల్డింగ్ ఇండిపెండెంట్ అండ్ మోడర్న్ నేషన్స్. ఈరోజు ఇండిపెండెంట్ మోడర్న్ నేషన్స్ ఈ విధంగా ఉన్నాయంటే తైవాన్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ వాళ్ళ హిస్టరీస్ అనేవి మనకి ఏం నేర్పించాయి, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారు అనే విషయాల్ని మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ జపాన్ వచ్చేసరికి వాళ్ళ ఇండిపెండెన్స్ని రిటైన్ చేసుకోవడంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ తర్వాత వాళ్ళ ట్రెడిషనల్ స్కిల్స్ కానీ, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ కానీ వాళ్ళు కొత్త కొత్త వేస్లో యూజ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట. However, its elite-driven modernization generated an aggressive nationalism, helped to sustain a repressive regime that stifled dissent and demands for democracy, and established a colonial empire that left a legacy of hatred in the region as well as distorted internal developments. So actually జపాన్లో ఏ విధంగా జరిగింది, ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ జపాన్ తాలూకా స్టోరీ అనేది. సో జపాన్లో ఏం జరిగింది, వాళ్ళ ఓన్ రిటర్న్ స్కిల్స్ కానీ, వాళ్ళ అగ్రెసివ్ నేషనలిజం, యాక్చువల్లీ వాళ్ళ తాలూకా అగ్రెసివ్ నేషనలిజం చాలా రోల్ ప్లే చేసింది నిజం చెప్పాలంటే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే జపాన్, కొరియా, తైవాన్ కానీ వీళ్ళందరూ కూడాను ప్రజలు చాలా ఫాస్ట్గా వాళ్ళు రియలైజ్ అవ్వడం ద్వారానే కొలోనియల్ తాలూకా సప్రెషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోయింది అక్కడ. అండ్ జపాన్ తాలూకా మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి లిటరల్లీ ఎన్వైర్న్మెంట్ డామినేటెడ్ బై వెస్టర్న్ ఇంపీరియల్ పవర్స్. అంటే స్పెయిన్, పోర్చుగల్, యూకే వాళ్ళ తాలూకా ఆ వెస్ట్రన్ పవర్స్ డామినేషన్లోని వీళ్ళ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట ప్యూర్లీ చెప్పాలంటే. వైల్ ఇట్ ఇమిటేటెడ్ దెమ్, ఇట్ ఆల్సో అటెంప్టెడ్ టు ఫైండ్ ఇట్స్ ఓన్ సొల్యూషన్స్. అవి ఫాలో అవ్వడంతో పాటు వాళ్ళ ఓన్ సొల్యూషన్స్ కూడా, వాళ్ళ స్కిల్స్ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ జపాన్ తాలూకా నేషనలిజం వాజ్ మార్క్డ్ బై దీస్ డిఫరెంట్ కంపల్షన్స్. వాళ్ళ నేషనలిజంకి గల కారణాలు ఏంటేంటి, వైల్ చాలా వరకు కూడా ఏషియా నుండి జాపనీస్ కంట్రోల్ అంటే వెస్ట్రన్ డామినేషన్ నుండి తీసేయాలి. అండ్ కొంతమంది వచ్చేసరికి వీళ్ళు అందుకే లైక్ వాళ్ళ ఓన్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, వెస్ట్ డామినేషన్లో మనం ఉన్నామంటే ఎప్పటికీ డెవలప్ అవ్వలేము అని చాలా ఫాస్ట్గా రియలైజ్ అయ్యి వాళ్ళ అగ్రెసివ్ నేషనలిజంకి కారణం జరిగిందనమాట. And it is important to note that transformation of social and political institutions and daily life was not just a question of reviving traditions or tenaciously preserving them, but rather of creatively using them in new and different ways. సో వాళ్ళ తాలూకా ట్రాన్సిషన్ అంటే ఇండస్ట్రీస్లోనే కాదు, గవర్నమెంట్లోనే కాదు, వాళ్ళ డైలీ లైఫ్లో కూడాను చాలా చాలా సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ అనేది చేంజ్ అయిన తర్వాత ఈ చేంజ్ అనేది రావడం జరిగిందనమాట. డిఫరెంట్ వేస్లో వాళ్ళు ట్రై చేయడం అండ్ అలానే ఎక్స్పీరియన్స్ చేయడం, నేర్చుకోవడం. సో ఎస్పెషల్లీ వెస్ట్రన్ నాలెడ్జ్ అనేది కూడా వీళ్ళకి చాలా హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీజీ తాలూకా స్కూల్ సిస్టమ్ వచ్చేసరికి యూరోపియన్ అండ్ అమెరికన్ ప్రాక్టీసెస్లో ఉన్నాయన్నమాట. అదేవిధంగా న్యూ సబ్జెక్ట్స్ అనేవి కూడా స్టార్ట్ చేశారు, అంటే టు మేక్ లాయల్ సిటిజన్స్, ఎస్పెషల్లీ జపాన్ మీద లాయల్టీ అనేది ఉండడం కోసం. అండ్ కొత్త కోర్సెస్ అనేవి మోరల్స్ మీద వాటి మీద కూడాను, ఎందుకంటే వాళ్ళ ఎంపైర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి. అండ్ సిమిలర్లీ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఇన్ డైలీ లైఫ్ షో హౌ ఫారెన్ అండ్ ఇండిజినస్ ఐడియాస్ వర్ బ్రాట్ టుగెదర్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. సో ఫైనల్లీ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఫారెన్ అండ్ ఇండిజినస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లోకల్ సిస్టమ్స్ అండ్ బయట నుండి ఏదైతే వీళ్ళు తెచ్చుకున్నారో ఆ రెండు సిస్టమ్స్ వల్ల వీళ్ళు ఏంటి అంటే కొత్త సిస్టమ్స్ అనేవి నేర్చుకోవడం ద్వారా అండ్ ప్రజల్ని లాయల్టీగా మార్చడంలోనే సక్సెస్ఫుల్ అయ్యారనమాట. అండ్ చైనీస్ తాలూకా పాత్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా చాలా డిఫరెంట్. ఫారెన్ ఇంపీరియలిజం, బోత్ వెస్ట్రన్ అండ్ జాపనీస్, నాట్ జస్ట్ యూరోపియనే కాకుండా ఈవెన్ జపాన్ కూడా ఇంపీరియలైజ్ చేయడం జరిగింది, ఎవరిని, చైనాని అనమాట. సో అండ్ తర్వాత అలానే ఈ కింగ్ డైనాసిటీ మీద ప్రజలకున్న ఒపోజిషన్ కానీ అండ్ గవర్నమెంట్ మీద అంటే గవర్నమెంట్ అనేది వీక్ అయిపోవడం వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడాను పొలిటికల్ అండ్ సోషల్ ఆర్డర్ అనేది క్రష్ అయిపోయిందనమాట. దాని ద్వారా ప్రజలు చాలా
ఇబ్బందులు అనేవి పడుతున్న టైంలో, అలాంటి టైం పీరియడ్లో వీళ్ళకి స్టార్ట్ అయింది ఒక న్యూ వే ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అందులోని వార్లాడిజం, బ్యాండిటరీ, సివిల్ వార్ ఎగ్జాక్టెడ్ ఏ హెవీ టోల్ ఆన్ హ్యూమన్ లైఫ్స్, యాజ్ డిడ్ ద సేవేజరీ ఆఫ్ ద జాపనీస్ ఇన్వేషన్. న్యాచురల్ డిజాస్టర్ యాడెడ్ టు దిస్ బర్డన్. ఈ చైనాకైతే 1-2 ప్రాబ్లమ్స్ కాదు, అటు వెస్ట్రన్ తోటి, ఇటు జపాన్ తోటి, అండ్ లోకల్గా రూలర్స్, ఇంకా గవర్నమెంట్, అండ్ దానికి కాకుండా ఇంకా న్యాచురల్ డిజాస్టర్స్, ఇంకా వార్లాడ్స్, ఇలాగ ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసి వాళ్ళ ప్రజల తాలూకా లైఫ్స్ అనేవి పోయిన తర్వాత అప్పుడు 19th and 20th centuries టైం పీరియడ్లో అప్పటి వరకు ఏవైతే ట్రెడిషన్స్ ఉన్నాయో వాటిల్ని క్రష్ చేసి కొత్త వేస్ కోసం వాళ్ళు వెతికి నేషనల్ యూనిటీ అండ్ స్ట్రెంగ్తన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి అలా స్ట్రెంగ్తన్ అవ్వడం అనేది జరిగింది. అయితే చైనాలోని మెయిన్ చేంజ్ తీసుకొచ్చింది ఎవరు? ఈ సిసిపి పార్టీ అండ్ సపోర్టర్స్ వచ్చేసరికి ఈ పాత ఈ వార్లాడిజం కానీ వీటన్నిటిని కూడా క్రష్ చేసి కింగ్ డైనాసిటీని క్లోజ్ చేసి కొత్త వేస్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా వీళ్ళేంటి అంటే పోవర్టీ నుండి బయటికి రావడం వల్ల కానీ ఆర్ విమెన్కి ఉన్న ఈక్వాలిటీ కానీ ఇవంతా కూడా ఒకేసారి చేంజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఫైనల్లీ వైల్ కాలింగ్ ఫర్ పవర్ టు ద పీపుల్ ఇట్ బిల్ట్ ఏ హైలీ సెంట్రలైజ్ స్టేట్. సో అంటే ప్రజలందరినీ కూడా క్రష్ చేయాలి అని అంటే అలాంటి ఒక కాంటెక్స్ట్ తోటి వీళ్ళు ఏం చేశారు, సెంట్రలైజ్డ్ స్టేట్ అనేది క్రియేట్ చేసేసుకున్నారనమాట. And the success of the communist program promised hope, but its repressive political system turned the ideals of liberation and equality into slogans to manipulate the people. So, state వచ్చేసరికి పొలిటికల్లీ వాళ్ళందరూ కూడాను ఓకే, ఎకనామికల్లీ కూడా ఓకే, అయితే కాకపోతే ప్రజలకి ఈక్వాలిటీ, లిబర్టీ అనేది మాత్రం ప్రొవైడ్ చేసేవారు కాదనమాట. దాని ద్వారా ఏం జరిగింది, యాక్చువల్లీ చాలా వరకు కూడా ప్రజలు కొంతమంది వీళ్ళకి అపోజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఎట్ అయినా సరే ఆ ఓల్డ్ ఇన్ఈక్వాలిటీస్ వాటన్నిటిని క్లోజ్ చేసి ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా, ప్రజల్లోని కాన్షియస్నెస్ అనేది పెంచడం ద్వారా అంటే ఆ అపోజిషన్ కానీ ప్రొటెస్ట్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్ని క్రష్ చేయడం అనేది జరిగింది. సో నవ్ వాళ్ళు మార్కెట్ రిఫార్మ్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నారు అండ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ చైనా ఎకనామికల్లీ పవర్ఫుల్, బట్ ఇట్స్ పొలిటికల్ సిస్టమ్ కంటిన్యూస్ టు బి టైట్లీ కంట్రోల్డ్. చైనాలో వచ్చేసరికి మార్కెట్కి వచ్చేసరికి ఏంటి అంటే దట్ ఈస్ క్యాపిటలిజం, వేరస్ పొలిటికల్ ఇష్యూస్లోకి వచ్చేసరికి కమ్యూనిజం అనమాట. అందుకే కదా ఈ రోజుకి కూడా జీ జిన్పింగే ఉన్నారు చైనాలో లిటరల్లీ చెప్పాలంటే. The society now faces growing inequalities as well as revival of traditions long suppressed. ఇప్పుడు మళ్ళా సొసైటీలో చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయన్నమాట. This new situation again poses the question of how China can develop while retaining its heritage. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అది, బట్ యాజ్ ఆఫ్ నో మనకు అందరికీ కూడా తెలిసిందే ఏ విధంగా చైనా అనేది డెవలప్ అవుతుంది ఎట్సెట్రా, ఎకనామికల్లీ పవర్ఫుల్ అండ్ ఆల్. Yes, this is what the end of the chapter, and this is the ways of modernization ఒక్కొక్క పద్ధతిలోని and all, and this is what మన ఏంటి అంటే లిటరలీ 20th centuries వరకు కూడా ఏషియాలో జరిగినవేంటి, అండ్ అలానే యూరోపియన్ కంట్రీస్లో జరిగింది ఏంటి, అలానే ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో జరిగినవి ఏంటి అనేది చూసాం. అండ్ ఇండియా గురించి వచ్చేసరికి కూడా వీ నో దట్ అవర్ నేషనల్ హిస్టరీ అండ్ ఆల్. ఓకే, సో ఎస్, దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్, అండ్ హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఆల్. అండ్ ఐ హోప్ మీకు ఇది కేవలం ఎగ్జామ్లోనే కాకుండా ఈ హిస్టరీ అనేది మనకి ఇన్ఫాక్ట్ మన ఓన్ లైఫ్స్లో కూడా మనం చాలా చేంజెస్ తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తుంది అని. అండ్ ఇదే విధంగా ఎన్సీఆర్టీ ఈచ్ లైన్ టు లైన్ మీరు తెలుసుకోవాలి అండ్ ఇన్నర్ మీనింగ్స్తో కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎన్సీఆర్టీ వీడియోస్ అనేవి కూడా ఉన్నాయి, విచ్ యూ క్యాన్ హ్యావ్ యాక్సెస్. ఓకే, సో యా, హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, టేక్ కేర్.